నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నీట్ పరీక్ష లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నెల్లూరులో SSUI ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. పగటి వేళల్లో బూడిద బల్కర్లకు ఇక నుంచి నో ఎంట్రీ. ముతుకూరులో గత 2 రోజులుగా నిర్వహించిన నిరసనతో దిగివచ్చిన ట్రాన్స్పోర్టర్లు. DSPతో చర్చలు జరిపిన TDP BJP నాయకులు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. గూడూరులోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో నిర్వహించిన విశేష పూజలు, పల్లకి సేవలో విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. ఈ నెల 27వ తేదీ నుండి 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమం మొదలవుతుందని నాయకులందరూ ప్రతిరోజు 30 ఏళ్లకు వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ల ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా జరిగిన సర్ కార్యక్రమంపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ నెల 27 నుండి జరగనున్న ఇంటింటా ప్రచార కార్యక్రమంపై చర్చించారు. పార్టీ మండల అధ్యక్షులకు పార్టీ గుర్తు అయిన సైకిల్ బొమ్మలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే అన్ని హామీలు నెరవేర్చిందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఇంటింటా ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. వారంలో 4 రోజుల పాటు పర్యటిస్తామని, సర్ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ ఎంతో కష్టపడి నియోజకవర్గంలో విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు. ఇప్పుడే చదివే మున్సిపాలిటీలో 71 కోట్లు యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేయాలా చెరువు కట్టని, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం. 31వ తేదీ శంకుస్థాపన ఉంటుంది. ఇక్కడ చెన్నూరుకి 2 కోట్లతో చెరువు మరమ్మతులు శాంక్షన్ అయిందమ్మా. అలాగే చిరకూరులో 1,50,00,000తో చెరువు మరమ్మతులు అయింది. గూడూరులో కూడా 1,50,00,000తో మన చెరువు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం. అలాగే పైప్ లైన్ కూడా దాదాపు 11 కోట్ల 53 కోట్లతో పైప్ లైన్
37 తిరగాల, ఎమ్మెల్యే 35 తిరగాల. 35 తిరగాల, మొత్తం 45 రోజుల ప్రోగ్రామ్ ఇది. వారంలో 4 రోజులు 5 రోజులు తిరగాల్సి వస్తుంది. అదే 4 రోజులు 4 డేస్, వారంలో 4 రోజులు తిరగాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల మీకు ఏ టైం ఉంటుంది, మీకు టైం ఈ టైంలో తిరగాలని కాదు, మీకు రోజు 30 టచ్ చేయాలి అంటే అది ఏ టైం కాదు, 9 గంటల నైట్ 9 లోపల 7 నుంచి. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కూర్చోండి నేర్పస్ అందరికీ, అంటే భారత యూనిట్ ఇన్ఛార్జీలు, తహసీల్ ఇన్ఛార్జీలు, ప్రభుత్వ ఇన్ఛార్జీలు కాదు, ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ నాయకుల సహాయ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము. పెట్టుకోండి, మళ్ళీ చెప్తాను మీకు. పోలింగ్ బూత్ స్థాయిలో ఏ విధంగా మీరు బీజేపీలో కోఆర్డినేట్ అయ్యి ఏ విధంగా పనిచేసే విషయాన్ని ఆ యొక్క నివేదికను మీ ముందు ఉంచుతున్నాను. గూడూరు రూరల్ సంబంధించి 19 పంచాయతీలు ఉన్నాయి, 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. టోటల్ ఓట్స్ 23,561 ఉన్నాయి. ఇంకా పలువురు మాట్లాడారు. ఎస్ఐఆర్ పూర్తి చేయడం జరిగింది. అయితే మనం సీరియల్గా నమోదైన కోసంగా గూడూరు ఆర్డీఓ ఆఫీసులో మనం పేర్లు అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఫోటోలు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఇంకా ఆఫీసులో సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ముందుగా ఫస్ట్ 1 నుంచి 70 93 పీఎస్ నెంబర్ 93 నుంచి పీ సురేష్ ఇంకా ఇవ్వలేదు. పీ సురేష్ వెళ్తున్నారా? 93 నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం మరి కూటమి ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల విజయోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం 45 రోజుల పాటు ప్రారంభం చేసుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆసం సునీల్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా క్లస్టర్ యూనిట్ మండల అందరూ కూడా దీనికి ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది వచ్చి 23,561 100% చేశారు. ఆన్లైన్ లైన్ వరకు 21,944 93.137% మాత్రమే రూరల్ మండలంలో నమోదైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రూరల్కి సంబంధించినటువంటి మెటీరియల్ విలేజెస్ వదిలేసి మిగతా వాటిలో జరిగిన నివేదిక అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు లక్ష్మీ ప్రసన్న, నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, రహీం, హరికుమార్, సోమిశెట్టి చెంచురామయ్య, జలీల్, సర్వోత్తమరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో SSUI ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కి నిరసనగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా కోటా సీట్లు మరియు డీమ్డ్ యూనివర్సిటీ సీట్ల వరకే నీట్ పరీక్షను పరిమితం చేయాలన్నారు. నీట్ పరీక్షలో పర్సెంటైల్ విధానాన్ని రద్దు చేసి పర్సెంటేజ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో 156 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. దేశంలోని యువత మొత్తం తమ భవిష్యత్తును ఆగమ్య గోచరంగా చేసిన బీజేపీ ప్రభుత్వంపై నిరసన ధ్వనులు వ్యక్తమవుతున్నాయని ఆయన వివరించారు. కాలేజీ విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన దాని గురించి, అదేవిధంగా ఏదైతే ఈరోజు దేశంలో యువత మొత్తం ఒక ఆందోళనలో ఉందో, ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో సుమారు 156 సార్లు యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం,
వాళ్ళ యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పైన ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా యువతలోంచి ఒక కొత్త ఉగ్రలాగా ఈరోజు పోరాటాలు మొదలైనది చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ అనేది కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్కు ఆల్ ఇండియా కోటాకు మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లలో కనీసం ఒక 25% అయినా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు నీట్ అనేది సిబిఎస్ఈ పద్ధతిలో జరుగుతుంది. మన విద్యార్థులు ఆ పోటీ పరీక్షలు తట్టుకోలేకపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి కోచింగ్ సెంటర్ల యొక్క బడ్జెట్ ఈ దేశ విద్యా బడ్జెట్ కంటే పెరిగిందంటేనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ప్రేరేపితం చేస్తుందో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. సుమారు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే పర్సంటైల్ సిస్టమ్ అని, అంటే మనం చదువుకునేటప్పుడు ఒక 100కు 30 మార్కులు వస్తేనో లేదా 100కు 40 మార్కులు వస్తేనే పాస్ అయ్యేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి, పర్సంటేజ్ సిస్టమ్ని పక్కన పెట్టి పర్సంటైల్ విధానం తీసుకురావడం వల్ల, అంటే ఎంతమంది రాసినా కూడా సగం మందికే కట్ ఆఫ్ చేయడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడై గత 10 సంవత్సరాల్లో సుమారుగా 130 మంది విద్యార్థులు యొక్క మెడికల్ సీట్లు రాలేదనేటటువంటి బాధతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇదైతే వైద్య విద్య ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 ఏళ్లుగా ముత్తుకూరు ప్రజలు అనుభవిస్తున్న నరకానికి విముక్తి లభించింది. బూడిద దుమ్ముతో భారీ బల్కర్లు ముత్తుకూరు మార్గంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఎంతో మందిని బల్కర్లు బలికొన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గత 2 రోజులుగా టీడీపీ, బీజేపీ నాయకులు నిబంధనలు కఠినతరం చేయాలంటూ నిరసనలు చేపట్టడంతో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు నాయకులతో చర్చలు జరిపారు. పగటిపూట బల్కల రవాణాను నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేయడంతో ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ చర్చల్లో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాబాను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నిజంగా అదైతే వ్యాధిని హెచ్చిస్తుంది, రోగం రాకూడదు అని. అదే విధంగా అలంది స్వామి నిషిద్ధ ఆహారంతో మందిరంలో ఉండే పనిచేసే వాళ్ళకు కూడా ఈ బెడ్షీట్ ఇచ్చే కార్యక్రమం. రండి 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 పేరు పడ్డ రండి మీకు ఒక విజయమ్మ. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత సాయి సత్యవ్రతం అనేది ప్రారంభం చేశాడు. అది భీమాజీ పాటిల్ యొక్క కథ.
అదేవిధంగా బాబా చెప్పేటటువంటి వైద్యాలు కూడా వింతగా ఉండేవి అంటూ బాలాగణపతి శిల్పి అనే ఆయన మలేరియా వ్యాధితో బాధపడ్డాడు, చలి జ్వరం. అది తగ్గలేదు ఏ వైద్యానికి కూడా. బాబా వద్దకు వెళ్తే దాని ఏముంది, మహాలక్ష్మీ దేవాలయం దగ్గర నల్లటి కుక్క ఉంటుంది. మనవల్లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు విశేష పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మంజుల దంపతులతో పాటు వారి కుమారులు విష్ణురెడ్డి, విజయరామరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రండి. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్ర పూర్వక రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
चंद्राभान लक्ष्मी ईशान गंभीरा वर्तनाभिस्तनभरन्विता सुगंधयुक्ता लक्ष्मी क्षीर समुद्र राजतनये स्वे सर्वार्थसारिके शरण्ये त्र्यंबके लोकहि गोत्रा रजासि पुरीष्ठभातो समेत अवश्यदा सौभाग्ये शिवे सर्वार्थसाधके शरण्ये शिवे सर्वार्थसाधके शरणमान्वये शिवे सर्वार्थसाधके यः कोदास पुनातुमा परन्तु मा देव जरहतु यस्य भक्ते स्तनो वेदपुष्टाः बृहस्पतिः शर्नो विष्णुर्क्रमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నీట్ పరీక్ష లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నెల్లూరులో SSUI ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. పగటి వేళల్లో బూడిద బల్కర్లకు ఇక నుంచి నో ఎంట్రీ. ముతుకూరులో గత 2 రోజులుగా నిర్వహించిన నిరసనతో దిగివచ్చిన ట్రాన్స్పోర్టర్లు. DSPతో చర్చలు జరిపిన TDP BJP నాయకులు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. గూడూరులోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో నిర్వహించిన విశేష పూజలు, పల్లకి సేవలో విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.